హలో బికాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్ లో తెలుగు అమ్మాయి. ఈరోజు మేము 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము బార్సిలోనా నుంచి టారాగోనాకి. ఇది 1.5 గంట పడుతుంది అనమాట. డైరెక్ట్ గా శాండ్ స్టేషన్ కి వచ్చేసి అక్కడి నుంచి మనం ట్రైన్ తీసుకున్నట్లయితే ఇంకా వచ్చేస్తాము. ఇప్పుడే వచ్చేసాము. వచ్చి లంచ్ చేసేసి ఇంకా మొత్తం చూసేద్దాం. చూడండి ఎంత బాగుందో, అవుట్డోర్ రెస్టారెంట్స్ చాలా చాలా బాగుంది. ఇంకా మనకి అక్కడ బీచ్ వ్యూ కూడా ఎంత బాగుందో చూడండి. ఈ టారాగోనా అనేది రోమన్ కాలంలో నుండి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా పేరు పొందిందనమాట. అంత ఫేమస్ ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మనం టౌన్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫ్లవర్స్, ఆ టెంట్ వేసుకొని డాన్స్, సాంగ్స్, డీజే పెట్టేసి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అదంతా చూసేద్దాం ఇప్పుడు. అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ అయిన తర్వాత ఇంకా కిందికి వెళ్దాము బీచ్ దగ్గరికి అని చూస్తున్నాము. వెదర్ అయితే మామూలుగా లేదు. అబ్బాబా ఎంత బాగుందంటే అంత బాగుంది ఈరోజు. అలా సన్నీ లేకుండా, అలా చలి లేకుండా మామూలుగా ఉంది వెదర్. అండ్ మేము లోపలికి వెళ్తున్నాము. ఒక యాంపీ థియేటర్ అని ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ పార్క్ని క్రాస్ చేయాలి. ఈ పార్క్ కూడా చూడండి ఎంత గ్రీన్గా, ఎంత బాగుంది కదా. చాలా పెద్దదిగా ఉంది. అనుకున్నాము ఇక్కడ వచ్చి లంచ్ చేసి ఉంటే బాగుండు అని చెప్పి. స్టార్టింగ్లోనే ఈ గ్రీనరీ అంతా చూసేసరికి నాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి. పర్లేదులే ఇంకా అని చెప్పి ఇంకా మా వాడు మామూలుగా ఫోజ్ ఇవ్వడం స్టార్ట్ చేయలేదు. వాడి కొన్ని క్యాప్చర్ చేసేసి ఇంకా పైన యాంపీ థియేటర్ అని అనుకున్నాం కదా, ఇదనమాట. ఇది చాలా చాలా ఫేమస్. టారాగోనా అంటే ఇదే కనిపిస్తుంది మనకి. అంటే మెయిన్ ప్లేస్ లాగా ఇలాంటివి మనం రోమ్కి వెళ్ళినప్పుడు అలాంటి యాంపీ థియేటర్ అనేది ఉంటుంది. దాంట్లో ఫైట్ చేయడం, ఏదైనా డిస్కస్ చేయడాలు అట్లా జరుగుతూ ఉంటాయి. దీన్ని చూడగానే నాకు రోమ్లో కొలోసియం 8 వండర్స్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అని అంటాం కదా, అదే గుర్తుకొచ్చింది. సేమ్ ఆల్మోస్ట్ దీనిలాగే ఉంటుంది. ఏమంటే ఇది చాలా చిన్న సైజు, శాండ్తోనే కట్టింటారు. చాలా బోల్డ్ ఇది. మనం చూసినా కూడా అర్థమైపోతుంది ఎంత ఓల్డ్ అనేది. ఆ తర్వాత దీని బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. బ్యాక్ సైడ్ నుంచి వచ్చినట్లయితే ఆ బీచ్, ఈ యాంపీ థియేటర్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. అక్కడ కాసేపు స్పెండ్ చేసి ఇంకా పార్క్. తర్వాత యాంపీ థియేటర్ అవంతా చూడడం తర్వాత నోవా రామ్లా అని ఒక ఉంటుంది. రామ్లా అంటే ఒక స్ట్రీట్ టైప్ అనమాట. సో ఇది మనకి బార్సిలోనాలే కాకుండా టారాగోనాలో కూడా ఉంది. ఇది ఎంత స్పేసియస్గా ఉంది చూడండి, చాలా బాగుంది వాక్ చేయడానికి. మనకి 2 సైడ్స్ బార్స్, రెస్టారెంట్స్, ఐస్ క్రీమ్ షాప్స్ అన్నీ బాగుంటాయి అనమాట. అండ్ కూర్చోడానికి కూడా రిలాక్స్గా చాలా బాగుంటుంది. కొన్ని బెంచెస్ అవి. తర్వాత ఇక్కడికి వచ్చాము. నా ఫేవరెట్ ఇది. దీన్నే హ్యూమన్ టవర్ అని చెప్తారు. బార్సిలోనాలో ఎక్కువ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఫెస్టివల్ జరుగుతూ ఉన్నప్పుడు. ఇది చూడండి, అది రియల్ హ్యూమన్ కాదు. ఇక్కడ అంతా స్కల్ప్చర్స్ ఎంత బాగుందంటే అబ్బబ్బా, నాకు మాటలు సరిపోవట్లేదు చెప్పడానికి, అంత అద్భుతంగా ఉంది. ఇదైతే రియల్గా మనుషులు నిలబడుకొని ఉన్నారా అన్నట్టుంది. దీని దగ్గర కూడా చూసినట్లయితే ఎంత చక్కగా చెక్కారంటే దాన్ని, అంత బాగుంది. దీన్ని కాసేపు చూసేద్దాం. ఈ హ్యూమన్ టవర్ దగ్గర చాలాసేపే స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న టౌన్లో మనం సర్చ్ చేసేది చిన్న ట్రైన్. ఈ మినీ ట్రైన్ ఉంటే కనుక మనకి ఎక్కువ ప్లేస్ సర్చ్ చేయనక్కర్లేదు. డైరెక్ట్గా మనము ఈ మినీ ట్రైన్ నుంచి అన్ని మెయిన్ ప్లేసెస్ చూసేయచ్చు. అందుకనేసి మా వాడు చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నాడు. వాడికి చాలా ఇష్టం అనమాట ఇది. ఈ కలర్ కూడా వైట్ బ్లూ కాంబినేషన్లో బాగుంది. ఈ ట్రైన్ స్మాల్ నారో స్ట్రీట్స్ ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్తుంది. అలాగే మెయిన్ రోడ్స్ పైన కూడా అట్లా వస్తుంది. బాగుంటుంది. దీంట్లో 1 అవర్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు.
చూడండి మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుందో. మరి ఏదైనా కంపెనీనో లేకపోతే షాప్ ఏమో ఐడియా లేదు, కానీ అవుట్స్కట్స్లో ఉంది, మేబీ ఇండస్ట్రీకి సంబంధించి ఉంటుంది. చాలా పీస్గా ఉంది అవుట్ సైడ్ అయితే. ఇది ఒక పోర్ట్. మళ్ళీ మనం సిటీలోకి వెళ్ళేసి ఇదంతా అయిన తర్వాత ఇక్కడ వచ్చి లోపల ఎక్స్ప్లోర్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. అంత దూరం కూడా చాలా పీస్గా ఉండే అవుట్స్కట్స్లో. మంచిగా ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్స్ అవన్నీ. ఏమో అనుకున్నా కానీ చాలా బాగుంది తారాగోన అయితే. మనల్ని ఇంకా అంతా అవుట్ సైడ్ నుంచి తిప్పుకొని ఇంకా సిటీలోకి ఎంటర్ అయినప్పుడు మనం ఇంకా హ్యూమన్ టవర్ అనేది చూడొచ్చు. ఇది ఇక్కడి నుంచి చూసే మేము తర్వాత నడుచుకుంటూ వచ్చాము. చాలా బాగుండే తారాగోన ఎక్స్పీరియన్స్ అయితే. ఎవరైనా వన్ డే ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే తప్పకుండా తారాగోనకి వెళ్ళి రండి. లంచ్ అవి ప్రిపేర్ చేసుకొని అక్కడ టైం వేస్ట్ అవ్వకుండా 1 to 1.5 అవర్లో మనం జర్నీ చేసేసి హ్యాపీగా ఈ ప్లేస్ని ఎంజాయ్ చేసి రావచ్చు. అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటారు. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.